ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చెప్పారంటే ఆహ్, వర్క్ ఫ్రమ్ హోమ్ హైదరాబాద్‌లో లాగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఆయన కట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత ఈయన వర్క్ ఫ్రమ్ బెంగుళూరు చేస్తున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటండి? అదంతా అదే రాజకీయం ఎక్కడున్నా ఇప్పుడు నేను ఇల్లు కట్టుకున్నాను ఇక్కడ ఇవన్నీ ఏంటంటే రాజకీయం కోసమే రాజకీయం కోసం చేసినవి తప్పితే ఇవాళ అదే ఇప్పుడు ఇక రాజధానిగా విషయానికి వస్తే ఇక్కడ మనకున్న వీక్నెస్ ఏంటంటే కులాల వీక్నెస్. ఈ కులాల వీక్నెస్ని తీసుకొచ్చి 100% సక్సెస్ అయ్యారు. రాజధాని కూడా అట్లానే కులాల దీంట్లో తీసుకొచ్చి ఇది ఒక ఇదేనని కమరావత్ అని దీంట్లో ఒకే కులం వాళ్ళు ఉన్నారని. కానీ ప్రజలకి తెలుసుకోని విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఆ సామాజిక వాళ్ళు ఎవరైతే ఈ సామాజిక వర్గం రాజధానిలో ఎక్కువగా ఉంటున్నారన్నారో వీళ్ళు అనుకునే వైజాగ్లో ఇంతకంటే ఎక్కువ ఆ సామాజిక వర్గం ఇంతకంటే ఎక్కువ ఉన్నారు. కానీ ప్రజల్ని ఈ విధంగా మభ్యపెట్టారనమాట. ఎందుకు అక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? వాళ్ళ అవసరాలు ఎక్కడ ఉన్నాయి? అసైన్డ్ ల్యాండ్స్, ప్రైవేట్ గవర్నమెంట్ భూమ్స్ అక్కడ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడంతా ఆల్రెడీ ఏంటంటే ఒకళ్ళు చేసి వెళ్ళారు కాబట్టి దీంట్లో ఏమి ఉండదు అన్న ఉద్దేశంతో అంతే వెళ్ళారు కాబట్టి ప్రజలకు ఉన్న వీక్నెస్ని వాళ్ళు క్యాష్ చేసుకున్నారు. ప్రజలకు ఏంది ఇవాళ మనకి కులం చెప్పంగానే ఆ కులం మీద ఒక ఈర్ష్య లేపంగానే అట్లా జరిగిపోయి చివరికి ఏమైపోయింది, మన రాష్ట్రంలో మనమే నాశనం అయ్యాం. వాళ్ళందరూ ఏ పార్టీ అని తీసుకోండి, రాజకీయ నాయకులు ఎవడన్నా ఫ్రీగా ఉండాడా, ఖాళీగా ఉండాడా, సంపాదన ఏమైనా వాళ్ళకి ఏమైనా తగ్గిందా? మీరు పోల్చుకోండి. 2014లో ఒక పార్టీ అధికారంలో ఉంది, 2019లో ఒక పార్టీ అధికారంలో ఉంది. 2019లో ఉన్న పార్టీల నాయకుల యొక్క వాళ్ళ యొక్క ఆస్తులు ఎంత ఉన్నాయి, వాళ్ళకే 2019 తర్వాత ఆస్తులు ఎంత ఉన్నాయి అది కంపేర్ చేస్తుంది. వీళ్ళైనా అంతే 2019 తర్వాత అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నారు. కాబట్టి రాజకీయ నాయకులు అంతా ఒకటే. ఇప్పుడు ఇది తెలుసుకోవాల్సిందంటే ప్రజలు తెలుసుకోవాలి. అది నేను చెప్పేది. మరి ఇప్పుడు పరిపాలన ఎలా ఉందండి వన్ వర్డ్లో? లాస్ట్ 5 ఇయర్స్, ఈ 5 ఇయర్స్, ఈ 11 monthsలో మీరు చూసిన దాన్ని బట్టి లాస్ట్ 0 కదండి. 0 మీద ఒక్క స్టెప్ వేసినా కూడా ఎక్కువే. ఇవాళ లోకేష్ గారు ఫస్ట్ ఆయన చేస్తున్న మెయిన్ ఏంటంటే యువత, ఆంధ్రప్రదేశ్లోని యువత ఇక్కడి నుంచి బయటికి పోకూడదు, అది టార్గెట్ పెట్టారు. ఇవాళ నిన్న కూడా మన భూములు తక్కువకి ఇచ్చారు అన్నారు. ఇవాళ మనకి పరిస్థితి ఎలా ఉందంటే మీకు తెలిసేం లేదు, మంగళగిరిలోనే ఇంతకుముందు 2014లో వచ్చిన కొన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి. ఒకప్పుడు మీరు ఆల్ఫా హోటల్కి వెళ్తే రాత్రి 1 గంటకి 2 కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఏ స్టేజ్కి వచ్చాం? మళ్ళీ మామూలుగా మనం ఎప్పుడు పల్లెటూరు వాతావరణానికి ఇక్కడికి వచ్చింది. ఎందుకు? ఇక్కడ నుంచి కంపెనీస్ వెళ్ళిపోయినాయి. ఇలాంటి వెళ్ళిపోయిన కంపెనీస్ని మళ్ళీ రావడం కోసము, మన యువతకి ఉద్యోగాలు ఇవ్వడం కోసము ఏం చేస్తున్నారంటే అది తక్కువైన రూపాయి కాదు, ఫ్రీగా ఇచ్చారు అన్నది. ఇచ్చినా కూడా ఏంటంటే దానివల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుంది, తర్వాత రెవెన్యూ వస్తుంది, ఇండైరెక్ట్ ఆదాయం వస్తూ ఉంటుంది, ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి యాజ్ ఎ న్యూట్రల్ పీపుల్ ఏమనుకుంటున్నారంటే అంత తగ్గి వెళ్ళిపోవడం ఎందుకు, మన దగ్గర అన్నీ ఉన్నాయి కదా, మనం ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఇస్తాము, అలానే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం కదా, అంత తక్కువకి ఎందుకు ఇవ్వాలి? అంటే ల్యాండ్ అనేది రేపు రోజున మళ్ళీ పెరిగేది కాదు కదా, ఎప్పటికైనా తరిగేదే కదా ల్యాండ్ అనేది. అది ఇప్పుడు అసలు ఫస్ట్ రావడానికి ఒక స్టేజ్ లేదు ఎవరికి. ఎవరు మనని చూసి భయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి రావాలంటే భయపడుతున్నారు. నీకు అక్కడ పక్కన హైదరాబాద్ బ్రహ్మాండంగా రండి వెల్కమ్ అంటున్నారు. మన ముందు నాశనం చేయడానికి కూడా అదే. 2019లో ఒక గవర్నమెంట్ తీసుకురావడానికి, ఎందుకంటే పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే వీళ్ళు మన సాగుకొడుతూ ఉంటారు, ఇదంతా డెవలప్మెంట్లో వాళ్ళు కాన్సన్ట్రేషన్ పెడతారు, మన 4 రాష్ట్రాలు దెబ్బతింటాయని అందరూ సమూహంగా కలిసి మన రాష్ట్రాన్ని నొక్కి వాళ్ళు విజయం సాధించారు. మళ్ళీ దాని నుంచి ఇప్పుడు బయటికి రావాలంటే అదే అంటుంది, ప్రజలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఫ్రీగా ఇచ్చారు, దానివల్ల ఎంత లాస్ అయ్యాం. ఓకే, లాస్ అందరికీ లాసే, భూమి లాస్ ఉంటుంది. కానీ ఒక ఇండస్ట్రీ వస్తే మీ పిల్లలు ఇక్కడే ఉంటారు, వాళ్ళు ఇక్కడే ఉద్యోగాలు చేస్తారు, ఇండైరెక్ట్ రెవెన్యూ వస్తూ ఉంటుంది, దాని మీద వాళ్ళు కట్టే ట్యాక్సులు ఇక్కడే ఉంటాయి. దీన్ని చూసి ఇంకా 4 కంపెనీలు వస్తాయి. అంటే అందరికీ ఇవ్వరు, ముందు ఏదో ఒక స్టెప్ ముందే వేయాలి. ఒక 2-3 ఇప్పుడు టీసీఎస్ కంపెనీ అండి, పెద్ద కంపెనీ, అది వచ్చిందంటే రేపు గూగుల్ వస్తుంది, ఇన్ఫోసిస్ వస్తుంది. వీళ్ళ మామూలుగా ఇప్పటివరకు ఏంటంటే అందరూ వస్తున్నారు అంటున్నారు, కానీ ఏ కంపెనీ అయినా వచ్చిందా? ఎందుకు స్టెప్ ముందట్లేదు? ఇంతకుముందు మన ఐటీ మంత్రి గారు కూడా చెప్పారు, తర్వాత క్వశ్చన్ మార్క్ పడుతుందని. ఆ క్వశ్చన్ మార్కులు ఇప్పుడు ఈ భూమి కూడా ఇంకొకటి ప్రతిపక్షాలు చెప్తున్నట్టు కాకుండా వీళ్ళు ఇస్తుంది ఏంటంటే పూర్తిగా ఏం కాదు, ఈ భూముల్ని ఒక టైం బాండ్ ఉంటుంది, ఈ టైం బాండ్లో మీరు కట్టి మీరు ఇండస్ట్రీని స్టార్ట్ చేస్తేనే మీకు ఆ భూములు చెందుతాయి, లేకపోతే అది వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఆ భూముల్ని. అంటే గతంలో మనం ఎప్పుడు చేసినా కానీ ఏ కంపెనీతో మనం ఒప్పందాలు చేసుకున్నా కానీ వాళ్ళకి ఏంటంటే లీజుకి ఇచ్చేవాళ్ళం, ఒక 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో. కానీ ఇలాగా ఫ్రీగా ఇచ్చేయడం అనేది ఎక్కువగా చర్చనీయాంశమైంది. అదే ఇప్పుడు ఎందుకంటే అసలు రాట్లా. ఇప్పుడు లీజుకి ఇచ్చేది హైదరాబాద్లో వాడు కూడా లీజ్ ఇస్తాడు, బెంగళూరులో వాడు కూడా లీజ్ ఇస్తాడు, గుజరాత్లో వాడు కూడా లీజ్ ఇస్తాడు. నీ దగ్గరికి ఎందుకు రావాలి? నేను ఒక ఇండస్ట్రియలిస్ట్గా
నాకు రాజకీయ పార్టీలతో పని లేదు. నేను ఒక వ్యాపారస్తుడిని. నాకు హైదరాబాద్లో అనుకో ఆల్రెడీ బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలో ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ తయారైన సాఫ్ట్వేర్ పీపుల్ ఉన్నారు. వాడికి నేను ఇంకొక రూపాయి ఇచ్చానంటే పక్క వస్తాడు. నా దగ్గర నేను ఇక్కడ నీ అడవిలో పెట్టుకొని వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి చేయాలంటే నాకేంది, నేను చూసుకుంటాగా. దానికోసం ఇది ఆలోచించాలి ప్రజలు. ఊరక వేగ్గా ఏదో చెప్పారని, ఎందుకంటే మనకి ప్రజలకు మనం కూడా ఎట్లా అంటే చేదును తొందరగా అవగాహన చేసుకుంటాం. అది ఆలోచించుకోవాలి ప్రజలు. మరి ఈ జనాలు మొత్తం గమనిస్తున్నారంటారు? మరి గమనించాలని కోరుకున్నాం. గమనించకపోతే అది వాళ్ళ చాయిస్. ఇప్పుడు గతంలో ఆంధ్రప్రదేశే నాశనం అయిపోయిద్ది, ఆంధ్రప్రదేశే ఇది పటంలో ఉండదు అన్న స్టేజ్ నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చారా? మీ ఊరు కూడా వచ్చారా? అంతకుముందు ఏ ఎలక్షన్లకు రాలేదు కదా. వచ్చారు. ఎందుకు వచ్చారు? మళ్ళీ రారు. ఒకసారి వాళ్ళు కూడా అవకాశం ఇచ్చారు. నిలుపుకుంటే మీరు నిలుపుకోండి, లేకపోతే లేదంటాడు ఎవడైనా. అమరావతి మరి కంప్లీట్ అయిద్దంటారా? అవ్వాలనే కోరుకుంటున్నాం. అవ్వాలని. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేశారనుకోండి, ప్రైవేట్ సెక్టర్ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అది ఒక్క రోజులో అయ్యేది కాదండి. ఇప్పుడు అది కంటిన్యూషన్ ప్రాసెస్. ఎవరైనా ఇప్పుడు మీకు హైదరాబాదే ఉంది, హైటెక్ సిటీ ఉంది. హైటెక్ సిటీ కట్టినప్పుడు నవ్వారు. ఇప్పుడు అక్కడ మా ఫ్రెండ్స్ కొంతమంది ఉండేవాళ్ళు ఎంత కర్మ బట్టి దీంట్లో ఉద్యోగాలకు వెళ్తున్నారు అనేవాళ్ళంట. కూకట్పల్లి నుంచి అక్కడికి వెళ్ళటానికి. అలాంటి స్టేజ్ నుంచి వాళ్ళు ఎంత అయింది అది ఊహించుకోవాలి. ఇప్పుడు ఒక చేసిన వ్యక్తి వచ్చి నేను చేస్తానంటే ఇక అది చాయిస్ ప్రజలది. అది ఓకేనండి. ఇప్పుడు అమరావతికి సంబంధించి మనం తీసుకొచ్చేది ప్రతిదీ కూడా అప్పుతోనే తీసుకొస్తున్నాము. ఆల్రెడీ అక్కడ 34,000 ఎకరాలు మనం రైతులు ఇవ్వడం జరిగింది. రేపు మాపో మళ్ళీ ఇంకా ఎక్స్పాన్షన్, ఇంకా ఎక్కువ ల్యాండ్స్ తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్నారు. అటు బ్యాంకులకి కట్టాల్సింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి కూడా కట్టాల్సింది, రైతులకు కూడా కట్టాల్సింది. 3 మరి సెటిల్ చేసే అవకాశం ఉందంటారు ఒకవేళ రాజధాని కంప్లీట్ అయితే? అంటే ఇప్పుడు దీంట్లో ఉన్న భూముల్ని గవర్నమెంట్ ఇప్పుడు ప్రభుత్వాలకు కొంత అమ్మేస్తారుగా. ఇప్పుడు వాళ్ళ దీని మీద నాకు తెలిసి 2 లక్షల కోట్లు ఎంత ఉంటుంది నాకు తెలిసి. మన భారతదేశ అది కరెక్ట్గా సెల్ఫ్ ఫైనాన్సింగ్ సెల్ఫ్ సస్టైన్డ్ అది దాని మీద వచ్చే డబ్బులు పెడితే ఎంత అంటే అది మనకి ఒక 10 years దాకా ఒక ఏదో 2-3 terms భారతదేశం మొత్తానికి వచ్చే ఫండింగ్ వచ్చింది. దానికి భారతదేశం మొత్తానికి వచ్చింది. వీళ్ళ పద్ధతిలో అమ్మిన పద్ధతిలో వీళ్ళకు ఉన్న దాన్ని బట్టి. ఇది నేను ఈసారికి ఎప్పుడన్నా చెప్తే నేను దాన్ని కూడా డీటెయిల్ ఇస్తాను. నేను వస్తుంది అది ఎంతెంత భూమి ఉంది, ఈ భూమిని వాళ్ళు ఎంతకెంతకు అమ్ముదాం అనుకుంటే ఎంత అమౌంట్ వచ్చేది అనేది నా దగ్గర ఉంది. అది వాళ్ళ ప్లానింగ్. అది ఇంకోటి ఇక్కడ కూడా చాలా మంది ఏంటంటే ఇక్కడ ఎందుకు పెట్టారనేది కూడా ఒకటి ఉంది. నేను దాని గురించి కూడా చెప్తాను. ఫస్ట్ ఇవాళ మన భారతదేశంలో ఢిల్లీ కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, మెడ్రాస్ కానీ, ఈ క్యాపిటల్స్ ఇవి పెద్ద నగరాలన్నీ కూడా వాటర్ లేక ఇబ్బంది పడుతున్నాయి. దేనికైనా ఒక నగరం డెవలప్ అవ్వాలంటే వాటర్ సోర్స్ కావాలి. ఇవన్నీ ఇప్పుడంటే జనాలు లేరు. ఇది ఇప్పుడుది కాదు. మనం ఒక 50-60 సంవత్సరాల తర్వాత దీని ఊహ అనమాట ఇది. దానికి అప్పటికి ఆ రోజుకి ఎలా ఉంటుందన్న ఉద్దేశంతో ఇవాళ ఏ దాంట్లో ఉంది 160 అడుగుల రోడ్లు ఎక్కడ ఉన్నాయి? హైదరాబాద్లో ఉందా, బెంగళూరులో ఉందా, ఢిల్లీలో ఉందా? ఎందుకు పెట్టారు 160 అడుగుల రోడ్డు? ఆ రోజుకి అది కావాలి. ఆ విధమైన దీంతో ఇప్పుడు ఇది డెవలప్ చేస్తున్నారు. వాటర్ ఉంటే దేనికైనా ఇబ్బంది ఉండదు అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ ఏరియాకి రావడం జరిగింది తప్పితే ఎవరో వేరే వాళ్ళు చెప్తున్నట్లుగా దీంట్లో ఒక సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు, ఈ సామాజిక వర్గానికి లబ్ధి చేయడం కోసం చేశారు అనేది అది కాదనేది. ఇంకోటి మునిగిపోద్ది విపరీతమైన ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు వర్షాకాలం కూడా వస్తుంది. దీనికి ముఖ్యంగా నేను చెప్తున్నాను, నా వయసు 54 years. ఇప్పటి వరకు ఎవరైనా మీ మంగళగిరిలో ఎవరినైనా అడగండి, ఈ సరౌండింగ్స్లో ఎవరైనా విజయవాడలో అడగండి, కరకట్ట ఎప్పుడైనా పొంగిందా? కరకట్ట పొంగల ఎప్పుడు దాటి రాలా నీళ్లు రాదు. అది కేవలం రాజకీయం. ఇది ఇంకోటి ఏంటంటే విజయవాడ కంటే ఇప్పుడున్న రాజధాని ఏరియా 36 మీటర్ల హైట్లో ఉంటుంది. దీని యొక్క మట్టానికి ఇప్పుడు ప్రజెంట్ అమరావతి ఉన్న మట్టము 36 మీటర్ల హైట్లో ఉంటుంది. అది ప్రజల్లోకి వెళ్ళాలి. అది ప్రజలకు తెలియట్లేదు. ఇప్పుడు నీళ్లు మునుగుతున్నాయి అంటే ఇక్కడ మనం కట్టేసాం, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఒక డ్రైనేజ్ వ్యవస్థ ఏమి ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు పొలాల్లో వర్షం పడితే నీళ్లు నిలబడతాయి కదా, అట్లానే నిలబడుతుంది. ఇప్పుడు అది పొలమే కదా, దానికి ఎందుకు మీరు ఇంత బాధపడుతున్నారు? నీళ్లు నిలుస్తున్నాయి, మునిగిపోద్దని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మొత్తం కూడా జరిగితే మీలాంటి మీడియా వాళ్ళు కూడా తెలియదా మీకు? ఊరకు అడగటమైన క్వశ్చన్లు మీకు తెలియదా? చెప్పరా మీరు? ఇప్పుడు మునిగిపోతుంది అని చెప్పేవాడికి మీరు క్వశ్చన్ వెళ్ళారా? ఎందుకు మునిగిపోద్దండి అని? ఇప్పుడు ఒకవేళ మీకు తెలియకపోతే ఇప్పుడు నేను చెప్పే అడగలుగుతారా మీరు? అడుగుతాం, ఎందుకు అడగం? డెఫినెట్గా అడగండి. 10 మందిని అడగండి. ఇట్లా మీకు ఎవడైనా అమరావతి మునిగిపోద్ది అనే వాళ్ళకి అడగండి. నేను చెప్పా 36, నేను దానికి ఆన్సర్ ఇస్తాను, నా నెంబర్ ఇస్తాను.